హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్నాం కదండి. హ్యాండ్స్ మనకు ఇక్కడ ఇంతమంది అతుకు పడుతుంది, ఇంతమంది తక్కువ ఉంది కదా. ఇప్పుడు మధ్యలోకి సెంటర్ లో ఫోల్డింగ్ దగ్గర ఇలా టచ్ పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. ఇలా చూడండి, ఇక్కడ సెంటర్ లో ఇలా టచ్ పెట్టుకోవాలి, ఎందుకంటే బ్లౌజ్ కి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ టచ్ అవసరం, మర్చిపోవద్దు. ఇలా ఉంది కదా, ఇంతమంది మనం అతుకు వేస్తున్నాం. అతుకు వేయడానికి మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము లో షేప్ తీసాం కదండి, ఒక సైడ్ లో షేప్ తీసుకునే దగ్గర ఇలా మనం పెన్తో మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ పెట్టుకున్నది మనకు లోపల సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. లోపలికి వెళ్ళాలి ఈ మార్క్ పెట్టుకున్నది. ఈ మార్క్ పెట్టుకున్నది సైడ్ చూడండి ఎలా వేస్తున్నాను, ఖర్చు అనేది మార్క్ పెట్టుకున్న సైడ్ రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మార్క్ ఉంది కదా, లో షేప్ తీసుకున్న దగ్గర ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి కనబడుతుందా? ఇప్పుడు ఇక్కడ పెన్ మార్కింగ్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఇది లోపలికి వెళ్ళాలి, ఇటు సైడ్ మనకు ఈ ఖర్చు రావాలి, ఇది వెనక్కి తిరగలు వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీస్. చూసిరా ఇలా వచ్చేస్తుంది, చూడండి ఇలా. ఇప్పుడు మనము లో షేప్ తీసుకున్న సైడ్ ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది లోపలికి వెళ్ళిపోవాలి, ఈ లోపలికి వెళ్ళిపోయే సైడ్ ఈ ఖర్చు వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి, బయటికి కనిపించకుండా. అర్థమవుతుందా? మళ్ళీ ఈ ఖర్చు అనేది మళ్ళీ ఇలా పెట్టి ఇక్కడ అనుగుడు కుట్టు వేసుకోవాలి, ఇది లేవకుండా ఇది ఇలా పెట్టి దీని మీద కుట్టు వేసుకోవాలి. ఓకేనా? ఇది నేను ఆపోజిట్ దారం పెట్టాను కదా, దారం కనపడుతుంది రెడ్ కలర్ బయటికి, నేను వేయట్లేను, మీరు వేసుకోండి. నేను ఇప్పుడు సేమ్ కలర్ దారం పెడితే వేసేదాన్ని, మళ్ళీ బయట రెడ్ కలర్ కనపడుతుంది, నేను వేయట్లేను. దీన్ని ఇంకో డబల్ స్టిచ్ వేస్తున్నా, చూడండి. డబల్ స్టిచ్ వేసుకోవాలి ఈ పీస్ జాయిన్ చేసే కాడ. పైన కూడా ఇలా వేసుకోవచ్చు అనుగుడు కుట్టు, నేను వేయట్లేను, దారం కనపడుతుంది. అలాగే సేమ్ దీనికి ఎలా వేసామో ఇంకో హ్యాండ్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా లో షేప్ సైడ్, చంకలోజు తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, ఈ మార్కింగ్ లోపలికి వెళ్ళేటట్టు ఇక్కడ ఖర్చు ఉండాలన్నమాట. చూసుకొని జాయిన్ చేసుకోండి పీస్. ఇంకో డబల్ స్టిచ్ వేస్తున్నాను. వేసి మళ్ళీ ఇది సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి, సెంటర్ లో టచ్ పెట్టుకోవాలి. సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి మిగిలిన పీస్ తీసేయాలి, ఎక్స్ట్రా ఉన్న పీస్. అర్థమవుతుందా? ఇలా చూడండి, ఇప్పుడు ఇలా ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? ఇది లోపలికి వెళ్ళిపోయేటట్టు అన్నట్టు. మనం ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాగా, ఇటు సైడ్ ఈ ఖర్చు వచ్చేలా జాయిన్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? ఇంతవరకు ఓకేనా మీకు? ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ? సరే, నెక్స్ట్ మనము
మన నడుము పట్టికి అయితే మనం ఎలా కుట్టుకున్నామో స్ట్రైట్ పీస్ సేమ్ అలాగే కింద పట్టి వేసుకోవాలి. పట్టి కోసం మనం ఉన్నాయి కదా పీసెస్, స్ట్రైట్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది రైట్ సైడ్. రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఎలా తెలుస్తుంది? మనం లో షేప్ తీసుకున్న దగ్గర ఇలా మార్క్ చేసాం కదా, ఇది రాంగ్ సైడ్ అన్నమాట. ఇది రైట్ సైడ్. ఇప్పుడు ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది చూడండి, ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ పెట్టుకొని ఇక్కడ రైట్ పీస్ ఇలా పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా వేసుకోవాలి, వంకర తిక్కర పోకుండా. లోపలికి ఖర్చు ఈక్వల్ గా ఉండాలి, ఆ నుంచి ఇక్కడ ఆ కొత్త నుంచి ఈ కొత్త వరకు సేమ్ మెయింటైన్ చేయాలి. దారం అయిపోయింది. బావిలో దారం అయిపోయింది. పట్టి 1 ఇంచు చాలా మేడం అది? 1 ఇంచు 1.5, 1.5, 1.5 అట్లా పెట్టుకోవాలి. చూడండి, పట్టి వేసి కుట్టాను కదా, మీకు కుట్టు కనబడుతుందా? ఓకే, కుట్టు కనబడుతుందమ్మా? ఇంత ఖర్చు ఉండాలన్నమాట పట్టి వేసి కుట్టినప్పుడు. లోపల పాదం మందం 1/2 ఇంచు ఇంత మందం ఖర్చు ఉండేలా మనం పట్టి వేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇలా మలిపి, ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ పీస్ సైడ్ ఉండాలి ఖర్చు. ఓకేనా? ఇప్పుడు ఈ ఖర్చు చూడండి, ఈ పీస్ వైపు ఇలా పెట్టాలి, పెట్టి దీని మీద టాప్ స్టిచ్ వేసుకోవాలి. అర్థమైందా నేను ఎలా వేసాను? మీరు నడుము పట్టి ఎలా కుట్టారు సేమ్ అలాగే. ఓకేనమ్మా? నడుము పట్టికి పీస్ ఎలా వేస్తున్నాం అలా సేమ్ ఇలా మలిపి పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది అయిపోయింది. సేమ్ దీనిలాగే ఇంకో హ్యాండ్ కూడా ఇవి తిరగల మరగల చూసుకోండి. ఇది ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, చంకలోతు తీసుకున్న సైడ్, ఆ మార్కింగ్ వెనకకు వెళ్ళిపోవాలి, అది తిరగల రావాలి రాంగ్ సైడ్. ఇది రైట్ సైడ్. దీని మీద రైట్ పీస్ పెట్టి మళ్ళీ ఆ హ్యాండ్కి ఎలా కుట్టామో సేమ్ అలాగే. నేనండి ఇప్పుడు నాకు కరెంట్ పోయింది ఇక్కడ, నాకు ఇది మిషన్ వర్క్ చేయదు, ఇది ఇప్పుడు కుట్టలేనండి కరెంట్ పోతే, నాది మోటార్. ఓకే మేడం, వీడియో స్టాప్ చేసుకోండి, డిస్కస్ చేస్తాను. నిన్న మీరు కుట్టినవి చూపించండి మేడం, ఈలోగా కరెంట్ వస్తే నేను హ్యాండ్స్ జాయింటింగ్ చూపిస్తాను.
మిగతా వాళ్ళు కూడా మీరు కుట్టింది బ్లౌజ్ అక్కడ పెట్టి నాకు చూపించండి. ఈలోగా నాకు కరెంట్ వస్తే నేను హ్యాండ్స్ జాయింటింగ్ చూపిస్తాను. ఈ నెక్ది ఇంకా ఫోల్డింగ్ చేసేయాలి మేడం. ఇది వేసిన లాస్ట్ స్టిచ్ చేసిన సుల్కాజా పట్టి చూడండి కనబడుతుందా? అది తిరగలుంది రైట్ సైడ్ మలుపు. ఇది రైట్ సైడ్. రైట్ సైడే ఉందా? రైట్ సైడ్. ఇది దారం వేరే పెట్టావా? దారము వేరేది పెట్టినా నేను. నెక్ చూపించండి. నెక్ ఇది కుట్టినా ఇంకా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టాలి. డాట్ స్టిచ్ ఇది స్టిచ్ చేసిన ఒకటి. ఇది లోపలికి కుట్టాలి. పెట్టినా లోపలికి టక్స్ పెట్టి. సైడ్ ఓకేనా? ఓకే. నువ్వు అది కూడా ఫోల్డ్ చేసి కుడితే తెలుసు. ఫోల్డ్ చేసి కుట్టి మళ్ళీ అన్ని ఎక్స్ట్రా పీస్ కట్ చేయాలి. ఓకే. ఫోల్డ్ చేసి కుట్టినాక ఎక్స్ట్రా కట్ చేయాలి కదా? అవును. మేడం నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కుట్టారా? వాసవి గారు. మేడం నేను బయట ఉన్నాను మేడం. పూర్తి గారు. మేడం నేను హెల్త్ బాగాలేక క్లాస్ ఒకటే వింటున్నాను, ప్రాక్టీస్ చేయట్లేదు మేడం. నిన్న లేను కూడా క్లాస్ లో. క్లాస్ వింటున్నాను. ప్రాక్టీస్ కూడా చేయాలమ్మా, చేస్తేనే అది మళ్ళీ నెక్స్ట్ చెప్పడానికి. ప్రాక్టీస్ వీడియోస్ చూసి చేస్తున్నాను మేడం. కొంచెం అది రాంగ్ ఉంది అన్నారు కదా, మళ్ళీ పేపర్ కటింగ్ చేసుకుందామని ఆగాను. బ్లౌజ్ కట్ చేశాను. డైలీ 1 hour 2 hours అన్నా ప్రాక్టీస్ కి మీరు టైం ఇవ్వాలి. ఓకే మేడం. శ్రీవల్లి. మేడం ఇది ఫోల్డింగ్ ఎట్లా? ఇది ఇప్పుడు ఆ ఖర్చు ఆ పీస్ లోకి రావాలి. ఆ పీస్ లోకి పెట్టి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దాని మీద కుట్టు వేయాలి. మళ్ళీ దీని మించి కుట్టేసి మళ్ళీ ఎక్స్ట్రాది కట్ చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. పవర్ వచ్చింది. హ్యాండ్ తీసుకున్నాను. మనం చంకలో సైడ్ మనం మార్కింగ్ చేసుకున్నాగా, అది తిరగలు వచ్చేటట్టు పెట్టుకొని రైట్ సైడ్ నుంచి పీస్ పెట్టి స్ట్రైట్ గా కుట్టు వేస్తున్నాను. ఆ హ్యాండ్ కి అయితే మనం ఎలా వేస్తామో సేమ్ అలాగే ఇలా పట్టి పెట్టి కుట్టు వేసుకోవాలి స్ట్రైట్ గా. తర్వాత ఈ పీస్ ని ఇలా టర్న్ చేసి ఈ ఖర్చు అనేది దీని మీదకే ఉండాలి, ఈ పీస్ మీదకే ఉండాలి, లోపలికి వెళ్ళిపోవద్దు. చూడండి అమ్మా, ఇలా ఇలా పెట్టి దీని మీద టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా అర్థమైందా? ఇది అయిపోయినాక మనం ఈ హ్యాండ్స్ ని బ్లౌజ్ కి జాయిన్ చేయాలి. ఎలా చేయాలో చూడండి. బ్లౌజ్ ని ఇలా పెట్టుకోండి. ఇలా చూడండి, కనబడుతుందా? బ్లౌజ్ ని ఇలా పెట్టుకోండి. షోల్డర్ కుట్టు, షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ ని ఇలా సెంటర్ కి ఇలా పెట్టుకోండి. పెట్టుకొని ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది బ్యాక్ పార్ట్ కదా. మనం ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇది రైట్ సైడ్ అన్నమాట. హ్యాండ్ ని రాంగ్ సైడ్ పెట్టాలి. ఇలా
ఇది తిరగలుంది హ్యాండ్ చూడండి, ఈ పట్టీని చూడండి, ఇది తిరగలుంది కదా. ఇదేం మంచి మళ్ళీ బ్లౌజ్ ఏమో రైట్ సైడ్ పెట్టుకోవాలి, హ్యాండ్ ఏమో రాంగ్ సైడ్ పెట్టాలి. ఇప్పుడు ఈ చంకలోతు ఉంది కదండి, మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ చంకలోతు అనేది ఈ ఫ్రంట్ సైడ్ రావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ హ్యాండ్ పెట్టుకున్నారనుకోండి, మేడం తిరగల పెట్టమన్నది, ఇదేమో రైట్ సైడ్ పెట్టమన్నది. ఇప్పుడు ఇది తిరగలే ఉంది, ఇది తిరగలని హ్యాండ్ జాయిన్ చేసేటు, ఎందుకంటే దీని చంకలోతు ఇక్కడ ఉంది, ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ చంకలోతు అనేది ఫ్రంట్ సైడ్ వచ్చే పీస్ చూసుకొని చెక్ చేసుకొని హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే మేడం. ఒక చంకలోతు అటువైపు వస్తే ఒక చంకలోతు ఇటు చూసుకొని జాయిన్ చేసుకోవాలి. పొరపాటు మీరు కుట్టినా అంటే మళ్ళీ విప్పాల్సిందే, రెండు ఒకే సైడ్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాగా చంకలోతు, ఇది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేలా ఇలా పెట్టుకోండి. చూడండి, ఈ షోల్డర్ కుట్టు దగ్గర మనం సెంటర్ లో టక్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ కి, ఈ సెంటర్ కుట్టు దగ్గర ఈ టక్ ఉండాలి, ఇలా ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఎలా పెట్టానో చూస్తున్నారా? ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్, ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ ని తిరగల పెట్టుకొని ఈ సెంటర్ టక్ ఉంది కదా, ఇలా దీని మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ ని ఇలా పెట్టుకుంటూ ఈ చివరి వరకు కుట్టాలి. సెంటర్ నుంచి కుట్టుకోవాలన్నట్టు, ఆ చివరి నుంచి కుట్టుకోరావద్దు. ఇది సెంటర్ నుంచి ఒక సైడ్ జాయిన్ చేసినాక మళ్ళీ ఈ సెంటర్ నుంచి అటు సైడ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ ఎప్పుడైనా. ఆ చివరి నుంచి ఈ చివరకు పెట్టి కుట్టొద్దు. ఇప్పుడు హ్యాండ్ ఇది సెంటర్ పార్ట్ కదా, ఇది మనం టక్ పెట్టుకున్నాం, ఇది షోల్డర్, ఇది మధ్యలో జాయింట్ కదా, ఇది ఇలా పెట్టుకొని చూడండి. నేను పదే పదే చెప్తున్నాను, అర్థమైంది కదా? ఇలా పెట్టేసి పాదం మందం పెడుతుండేలా కనబడుతున్నాము. ఇలా పెట్టనండి, కనబడుతుందా? హ్యాండ్ ని లాగొద్దు, పట్టుకొని చేతిలో పట్టుకొని ఇలా గట్టిగా లాగొద్దు. లాగితే ఏమైతే ఇది సాగిపోతుంది. ఏమైనా జస్ట్ ఇట్లా పట్టుకొని దీని మీద ఇలా పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి స్లోగా. చూడండి, పట్టుకొని లాగొద్దు అస్సలే, జస్ట్ ఇలా పెట్టాలంతే. జస్ట్ ఇలా పెట్టాలి, జస్ట్ ఇలా చూడండి. ఇలా చూసారా? ఇంత ఖర్చు ఉండాలన్నమాట లోపలికి. ఇది పాదం మందం అంటారు. ఇంత ఖర్చు ఉండేలా మనం కుట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఇలా టర్న్ చేసుకొని చూడండి, మళ్ళీ ఇక్కడ సెంటర్ నుంచి మళ్ళీ చివరికి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ జాయింటింగ్ ఇక్కడ నేర్చుకున్నారంటే రేపు డ్రెస్సులు కుట్టినా ఫ్రాకులు కుట్టినా హ్యాండ్స్ సేమ్ ప్రాసెస్ జాయిన్ చేయడం. మీకు అన్నిటికీ హ్యాండ్ జాయిన్ చేసుకోవడం వచ్చినట్టే మీరు ఒక్కసారి ఇది నేర్చుకున్నారంటే. రెడీమేడ్ టాప్స్ కూడా ఉంటాయి కదండి, వాటికి స్లీవ్లెస్ వస్తాయి కదా, లోపల స్లీవ్స్ ఇస్తారు కదా, అవి కూడా మీరు సొంతంగా ఆల్టరేషన్ చేసుకోవచ్చు హ్యాండ్స్ జాయిన్ చేసుకొని. చూడండి, ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా ఎంతసేపు ఇలా పెట్టి జాయిన్ చేయడమే, క్లాత్ మాత్రం లాగొద్దు. చూడండి, ఇలా ఇలా అయిపోయినాక మళ్ళీ దీని నుంచి డబల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ విడుతుండేలా మనం కుట్టు వేసుకోవాలి. మీకు సేమ్ రాలేదనుకోండి ఫస్ట్ కుట్టు వేసినప్పుడు, మళ్ళీ డబల్ కుట్టు వేసుకునేటప్పుడు దాన్ని సరి చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి.
ఇలా దీని నుంచి మళ్ళా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఓకేనా, అయిపోయింది హ్యాండ్ జాయింటింగ్. చూడండి హ్యాండ్ ఇలా వచ్చినాక ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, మనం ఈ హ్యాండ్ వైపు ఇలా ఉండేటట్టు పెట్టుకొని ఇలా గోరుతో ఇలా అనుకోండి, ఈ ఖర్చు హ్యాండ్ వైపు ఉండేటట్టు. అనుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హ్యాండ్ వేద్దాం. కూడా సేమ్ ఇలా పెట్టుకొని ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర మనం ఈ హ్యాండ్ ఇలా రివర్స్ పెట్టేసి ఈ సెంటర్ లో టక్ ఈ హ్యాండ్ జాయింట్ ఈ షోల్డర్ జాయింట్ కాడ పెట్టి మనం మళ్ళీ చూసుకోండి లో షేప్ ఎలా ఉంది, ఇక్కడ ఉంది లో షేప్, ఫ్రంట్ పార్ట్ సైడ్ వస్తుందా లేదా లో షేప్ చెక్ చేసుకొని వేసుకోవాలి. లో షేప్ ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్ రావాలి, లో షేప్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం బ్లౌజ్ రాంగ్ అయిపోతుంది, మళ్ళీ మొత్తం విప్పుకోవాలి. చూస్తున్నారా, హ్యాండ్ లో షేప్ ఫ్రంట్ పార్ట్ రావాలి, ఫ్రంట్ కూడా మనం హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, అది ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర ఇలా జాయిన్ చేసుకోవాలి. లాగొద్దండి, హ్యాండ్ పీస్ కానీ ఈ పీస్ కానీ ఇలా రౌండ్ గా తిప్పాము కదా, లాగితే మాత్రం సాగిపోతుంది. లాగకుండా జస్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ ఒక పార్ట్ అయిపోయినాక ఇంకో సైడ్ ఇలా మళ్ళీ ఇంకోసారి డబల్ స్టిచ్ వేసుకోండి. డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరకు వేసుకోవచ్చు. ఫస్ట్ మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రమే షోల్డర్ కుట్టు దగ్గర సెంటర్ పాయింట్ పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఒకవైపు అయిపోయినాక ఇంకో వైపు. చూడండి అయిపోయింది హ్యాండ్ జాయింటింగ్. చూస్తారా, ఇలా హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి. ముడతలు లేకుండా నీట్గా హ్యాండ్ జాయింట్ అయిపోయింది కదా. అయిపోయినాక మనం సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇటు చూడాలమ్మా, కాన్సన్ట్రేషన్ పెట్టి తర్వాత కుట్టుకోవాలి. హ్యాండ్ సైడ్ జాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిట్టింగ్ దాంతోనే ఉంటుంది బ్లౌజ్ మొత్తం. బ్యాక్ పార్ట్ తీసుకోండి, ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేయండి, ఆ చివరి ఈ చివర పట్టుకొని ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి, అర్థమైంది కదా ఎలా ఫోల్డ్ చేశానో. ఇలా ఫోల్డ్ చేసి ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ నుంచి ఇక్కడికి మనం నడుము కొలతలో 4వ భాగం మనం ఎంత కట్ చేసుకున్నాం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అంత మార్కింగ్ పెట్టుకోవాలి. నేను ఈ బ్లౌజ్ నడుము కొలతలో 4వ భాగం 8.5 ఇంచులు పెట్టాను. 8.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఈ సెంటర్ నుంచి కొలవాలి, మిడిల్ నుంచి 8.5 ఇంచుల దగ్గర
ఇలా మార్కింగ్ చేసుకోవాలి. వెనకకు ముందుకు రెండు వైపులా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఇటు తిప్పి ఇటు సైడ్ కూడా అలాగే మార్కింగ్ చేసుకోండి. ఓకే. ఇటు ఇటు రెండు వైపులా మార్కింగ్ చేసుకోవాలి 8.5 ఇంచుల కాడ. అంటే మీ నడుము కొలతలో మీ బ్లౌజ్ మీద ఎంత వస్తే అంత చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకున్నాక ఈ ఫ్రంట్ సైడ్ కూడా కాజా పట్టి సైడ్ మనం కాజా ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ నుంచి కొలుచుకోవాలి. ఈ చివరి నుంచి కొలవద్దు కాజా పట్టికి. మనం నడుము కొలత కూడా కొలిచేటప్పుడు ఈ చివరి నుంచి కొలవలేక కాజా పట్టి వదిలేసాం కదా. కాజా మనం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడి నుంచి 8.5 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాం. ఇలా కట్టుకోండి, ఇలా గుర్తు పెట్టుకోండి. అలాగే దుపట్టి సైడ్ కూడా 8.5 ఇంచులు. ఓకేనా? ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఏమైనా దూరంగా పెట్టినా కనబడుతుందా? ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఉంది కదమ్మా, ఇలా రివర్స్ పట్టు. ఇది తిరగలుంది, ఇది హ్యాండ్ ఉంది కదా, ఇలా పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు హ్యాండ్ కి హెమ్మింగ్ పట్టి ఉంది కదా, దీన్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. సైడ్ జాయిన్ చేయాలంటే ఇలా పట్టుకోండి. పట్టుకొని ఇలా ఇలా పెట్టండి. హ్యాండ్ లూజ్ చూసుకోండి, ఎంత లూజ్ ఉందో హ్యాండ్ లూజ్ కూడా చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ ఇది హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, బ్లౌజ్ ఇది తిరగలి తీసి హ్యాండ్ ఇలా పట్టుకోండి. ఈ సైజ్ లో కొన్ని దీన్ని ఇలా పెట్టి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా చూసి మార్కింగ్ చేసుకోండి ఆ కుట్టు దగ్గర. ఓకేనా? చూసుకున్నాక ఈ చంక దగ్గర కుట్టు కూడా ఈ షోల్డర్ కుట్టు కానుంచి చంకకు ఇలా పట్టి చూసుకోండి. షోల్డర్ కుట్టు కానుంచి ఈ చంకకు ఇలా పట్టి చూసి ఇక్కడ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేశాక టైం పెట్టుకోండి. ఇక్కడ నుంచి చంక దగ్గర కుట్టు వరకు చేసి మళ్ళీ చంక కుట్టు కానించి నడుము కుట్టు వెనక భాగానికి ముందర భాగానికి మనం మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ కలవాలి. దగ్గర వెనక భాగానికి మార్కింగ్ రెండు ఒక దగ్గర వచ్చేది కొన్ని నడుము వరకు స్ట్రైట్ గా ఇలా మీరు ఫస్ట్ మీకు ప్రాక్టీస్ స్టార్టింగ్ లో మీరు జాయిన్ చేసేటప్పుడు వంక తిక్కన పోతుంది కుట్టు. మీరు ఇలా లైన్ గీసుకోండి చేతితో, కనబడుతుందా? ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చంక కుట్టు కానుంచి ఇలా నడుము ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్ గా గీసుకోండి. జాయిన్ చేసేటప్పుడు ఈ షేప్ పట్టి ఖర్చు ఉంది కదండి, ఇది పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలి. మళ్ళీ కింద ఈ నడుము పట్టి ఉంది కదా, ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసుకోవాలి. తర్వాత మనం హెమ్మింగ్ వేసుకుంటాం కదా,
ఓకే. మనకి జాయింట్ వేసుకొచ్చిందా అంటే బ్లౌజ్ వచ్చేసినట్టే ఇక. ఇప్పుడు ఇలా నేను లైన్ తీసుకుంటాను, దాని నుంచి మీరు కుట్టు వేసుకోండి. ఇక వేస్తున్నాను. ఫస్ట్ మీరు రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో చంక కుట్టు ఉంది కదా, ఇది ఉంది కానీ ఈ ఖర్చు కూడా పైకి వెళ్ళిపోవాలి, కిందికి రావద్దు ఇలా. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదమ్మా, హ్యాండ్ది జాయిన్ చేసింది, ఇది ఇలా పైకి పోవాలి. కింద కూడా ఊడ్చుకోండి, కింద కూడా హ్యాండ్ జాయిన్ చేసే ఖర్చు ఉంది కదా, ఈ పైకి పోయేటట్టు చూసుకోండి, ఇలా పట్టుకోండి. ఓకేనా? పెట్టి ఇక్కడ ఇలా చివరిలా కింద ఉన్నాయి కదా, ఈ రెండు ఎడ్జెస్ ఇలా కలిపి పట్టుకోండి, ఇలా కొని స్ట్రైట్ గా పోవాలి. స్ట్రైట్ గా కొని ఎక్స్ట్రా ఈ చివరికి కూడా ఒక కుట్టు వేసుకోండి, రెండు కలిపి వెనక భాగం ముందు భాగం కలిపి ఈ చివరికి కూడా ఇది చూడండి, ఇది పైకి వెళ్ళిపోయేటట్టు ఫోల్డ్ చేసుకోండి. ఖర్చు సరే, చివరి కూడా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా తీసేయండి. ఇప్పుడు ఇది ఈ కుట్టు పక్కకి ఇంకా 2-3 కుట్లు వేసుకోండి ఖర్చు మీదికి. ఎప్పుడైనా సరే కుట్టు వేసి వదిలేయొద్దు బ్లౌజ్ కి. 3 కుట్లు 4 కుట్లు వేసుకోవాలి ఖర్చుకి. జాయింట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో రప్పించుకోవాలి, మళ్ళీ ఎండింగ్ లో రప్పియాలి. ఇలా అయిపోయింది ఒక సైడ్ జాయింట్. సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా, ఇంకో సైడ్ కూడా హ్యాండ్ ని ఇలా షోల్డర్ దగ్గర సెంటర్ లో షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కుట్టు ఉంది కదా, అక్కడ ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూసుకోండి, ఇది హ్యాండ్ లూజ్ ఎంత ఇలా చూసి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్నాక చంక దగ్గర చూసుకోండి, చంక చుట్టూ షోల్డర్ కుట్టు కానుంచి చంక కుట్టు వరకు ఇలా జాగ్రత్తగా చూసుకోండమ్మా, మళ్ళీ లూజ్ టైట్ అయిపోతుంది బ్లౌజ్. చంక కుట్టు వరకు ఇలా చూసుకొని ఇలా చేసుకొని ఈ హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాంగా, ఇప్పుడు ఇది ఈ మార్కింగ్ కలిసేలా లైన్ తీసుకోండి ఒక స్కేల్ తో. ఇలా స్టార్టింగ్ లో కాబట్టి స్ట్రైట్ గా రావడం కోసం లైన్ తీసుకోమని చెప్తున్నా, లేకుంటే అవసరం లేదు. మళ్ళీ చంక కుట్టు కాంచి నడుము కుట్టు వరకు స్ట్రైట్ గా లైన్ తీసుకోండి. వెనక భాగం ముందు భాగం మీ మార్కింగ్ ఒక దగ్గర పెట్టుకోవాలి, కింద నడుము దగ్గర
పెట్టుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ తీసుకోండి. ఇప్పుడు కుట్టు వేయండి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే పైకి వెళ్ళిపోవాలి. హ్యాండ్ జాయింటింగ్ ఇవి ఖర్చు వచ్చింది కదా ఇక్కడ, ఇవి పైకి మలుపుకోగలరు. ఇప్పుడు చూడండి సేప్ పట్టి ఖర్చు పైకి రావాలి, పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవాలి స్ట్రైట్ గా. చివరికి కూడా ఒక కుట్టు వేసుకోండి. ఈ ఖర్చుని పైకి మలుపుకోండి. సేపటి ఖర్చు కూడా పైకి వచ్చేలా పెట్టుకోండి. ఇలా వేసుకున్నాక మళ్ళా ఎక్స్ట్రా 2-3 కుట్లు పెట్టుకోండి. చూడండి అయిపోయింది. ఒకసారి ఈ నడుముని మళ్ళీ సైజ్ బ్లౌజ్ తో పెట్టి కొలుచుకోండి కరెక్ట్ గా ఉందా లేదా. ఇలా పెట్టి కొలుచుకోండి సైజ్ బ్లౌజ్ తో. పట్టి కా నుంచి ఇలా బ్లౌజ్ ని ఇలా పట్టుకొని కొలుచుకోండి. కరెక్ట్ గా ఉంటేనే ఏం లేదు, కొంచెం లూజ్ ఉంటే కొంచెం కుట్టు వేసుకోండి, అటు కొంచెం ఇటు కొంచెం. ఇది బ్లౌజ్ అయిపోయిందండి.